కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బాలకృష్ణ గారి నాయకత్వం. ఏదైతే అబద్ధాలు ఎంత అద్భుతంగా చెప్పాలో మన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకుల వీడియోలు ఎన్నికల నుండి ఇప్పటిదాకా వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అన్ని వీడియోలు చూస్తే ఇంత అద్భుతంగా అబద్ధాలు ఆడొచ్చా అని మన కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రజల్ని ఎంత మేరకు వాళ్ళని మోసం చేయొచ్చు, మోసం చేస్తూ ఎలా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు దాటేయచ్చు చూస్తే మన ఉన్నటువంటి మంత్రులు అనుకోండి, ఎమ్మెల్యేలు అనుకోండి, వాళ్ళని చూస్తే మనకు అర్థమైంది. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే ఈరోజు చెందూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా గెలిచి 1 సంవత్సరాల కాలం అవుతా ఉన్నది. మొన్న మంత్రి పదవి కూడా వచ్చింది. మంత్రి అయి కూడా ఆల్మోస్ట్ 2-3 వారాలు అవుతా ఉన్నది. అటు ఎమ్మెల్యే అయినా ఇటు మంత్రి అయినా కనీసం ఆయనకి అవగాహన లేకుండా ఆలోచన విధానాన్ని మార్చుకోలేకపోతుందని నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఒక నియోజకవర్గంలో ఏ వర్క్ ఎవరి హయాంలో శాంక్షన్ అయినా, ఏ పార్టీ శాంక్షన్ చేయించింది, ఏ వార్డు కౌన్సిలర్ ఏ పార్టీలో ఉన్నారు, ఎప్పుడు శిలాఫలకాలు వేసారు, అసలు ఏం జరుగుతుందని కనీసం అవగాహన లేని వ్యక్తి ఒక నియోజకవర్గం, ఒక మున్సిపాలిటీలోనే అవగాహన లేకపోతే రేపు రాష్ట్రంలో ఏం చేస్తాడని నిజంగా బాధ, భయం అవుతూ ఉన్నది. ప్రజలకు మీరు ఇచ్చిన మాటలేంది, వాగ్దానాలు ఏంటిది, ఆ రోజు ఎంత మోసం చేసిన ప్రజల్ని ఈరోజు మీరు చేస్తున్నాయండి. బాలకృష్ణ హయాంలో ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎఫ్టీ నిధులు అనుకోండి, ఎస్సీఎఫ్టీ అనుకోండి, ఉన్నటువంటి మన మున్సిపాలిటీ ఫర్ గ్రాడ్యుయేటీ ఫండ్ అనుకోండి, ఇవన్నీ ఫండ్స్ అన్నీ కూడా బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి బ్లెస్సింగ్స్తోని శాంక్షన్ అయినటువంటి నిధులని ఈరోజు మీరు వాటిని మలిచి అటు మలిచి ఇటు మలిచి ఇటు అని అటని మళ్ళీ శిలాఫలకాలు వేసుకొని పనులు ప్రారంభించి కొబ్బరికాయలు కొట్టడం నిజంగా మీకు సిగ్గుచేటు అని నేను అంటా ఉన్నాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ఆలోచన అలానే ఉంది, మంత్రి అయినా కూడా ఇంకా మీరు ఆలోచన అలానే ఉంది. మీరు నిజంగా ఈ యొక్క ప్రజలు నాకు ఓటేసి నన్ను గెలిపించిండ్రు, నేను ఏ పార్టీలో ఉండి ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా కూడా ప్రజలు మా నాన్న ముఖం చూసి మాకు ఓటేసిండ్రు, ఆ నాన్న ముఖం చూసే మమ్మల్ని ఆ నాన్న పేరుతోనే ఇంకా మనల్ని బతికిస్తున్నారని ఆలోచనకు వచ్చి మీరు ఇప్పటికైనా ప్రజలకి ఏమైనా చెయ్యాలి, ప్రజలకి ఏమైనా చేస్తే మాకు రాజకీయ జీవితం ఉంటుంది, ఈ పైసలే శాశ్వతం కాదు, మా బుద్ధి కూడా మారాలి, మా ఆలోచన మారాలని ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని కేతన్పల్లి మున్సిపాలిటీకి మీరు సంవత్సరాల కాలంలో ₹1 కూడా తెచ్చి మీరు ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదు. బాలకృష్ణ తెచ్చిన నిధులతోనే మీరు అభివృద్ధి పనుల కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేస్తా ఉన్నాం. శిలాఫలక వేయడం అనేది నిజంగా సిగ్గుచేటు చర్యగానే మేము భావిస్తూ ఉన్నాం. మీరు ఇక ముందైనా కూడా దయచేసి ఈ యొక్క నిధులని మళ్ళించి అటు ఇటు అనుకుంటా చేసుకోకుండా, కాలయాపన చేయకుండా మీరు ప్రజలకి మీకు ఓటేసినందుకు మీరు ప్రజలకి ఇంకేం అభివృద్ధి చేస్తారు. అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో కొంతమందికి పట్టాలు వచ్చి ఉన్నాయి, పట్టాలు రెడీ అయి ఉన్నాయి, ఆ పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేయండి. బాలకృష్ణ హయాంలో ఒక 6,000 మందికి ఒక రామకృష్ణపూర్ కేతన్పల్లి మున్సిపాలిటీలో పట్టాలు ఇప్పడం జరిగినది. పైసలు కట్టి ఇంకొక 2,000 మంది ఇక్కడ జనాలు మాకు ఎప్పుడు పట్టాలు ఇస్తారని ఎదురుస్తున్నారు, వాళ్ళకి మీరు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ నివసిస్తున్నటువంటి చాలామందికి ఈ యొక్క సింగరేణి యాజమాన్యం కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులే కరెంట్లు కట్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు కరెంట్ ఇస్తూ ఉన్నారు. వేరే కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ అయినా ఇతరులు ఎవరైనా వాళ్ళకి నిర్వాసితులు ఇల్లు లేక అందులో ఉంటుంటే వాళ్ళకి కరెంటు కట్ చేసి, నీళ్లు కట్ చేసి ఇబ్బంది పెడతాను. మీరు ఒక జిఎం గారికి, మందమారి జిఎం గారికి ఒక మాట చెప్తాను, మీరు ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరైనా కానీ ఒక పాలసీ, ఒక మ్యాటర్గా ఒకటే పద్ధతి చేయండి. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కరెంట్ ఇచ్చి ఇంకొకరికి కరెంటు తీసి ప్రజల్ని ఇబ్బంది పెడతా అంటే ఖచ్చితంగా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని అడుగడుగున వెంటాడుతుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకి మరొకసారి చెప్తా ఉన్నాం, మీరు బీఆర్ఎస్ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టో, తప్పుడు ప్రచారాలు చేసో, నాయకులను ఒక మాటనో ఏదో మేము మెప్పొందాలే వివేక్ వెంకటస్వామి దగ్గర పదవులు వస్తాయని ఆశిస్తే ఖచ్చితంగా ప్రజలు అన్నీ గమనిస్తున్నాను. మీరు ప్రజలకి ఏమన్నా చేయాలి, ప్రజలకి ఏమన్నా మా మంత్రితోని చేపియాలనే ఆలోచన మీకు రావాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ నుండి కోరుతా ఉన్నాం. చాలా పనులు ఉన్నాయి, పెండింగ్ పనులు. లైట్లు మళ్ళీ కేతన్పల్లి అంతా అంధకారంలోకి పోయింది, కేతన్పల్లి లైట్లు వేపియండి. కేతన్పల్లికి పోల్స్ వేయడం జరిగింది, అన్ని శాంక్షన్ చెప్తాం. కనీసం ఈ కాంగ్రెస్ పార్టీ లైట్ కూడా వేయించి కేతన్పల్లికి వెలుగుని ఇయ్యలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే మీరు మంత్రి అయ్యి ఎందుకు మాకేం అర్థమవుతుంది. ఒక అండర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి మేము ఎన్నో సంవత్సరాల క్రితం అది ప్రజల నుండి రావడం జరిగింది, ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. అప్పుడున్న సుమనన్న కూడా దాని మీద యాక్టివ్గా తీసుకున్నాడు. ఇప్పుడు మీరు మంత్రి అయ్యాను కదా, ఇప్పుడు కేతన్పల్లి వాళ్ళ ప్రజలకు ఒక అండర్ బ్రిడ్జ్ చేయండి, ఇట్లాంటి అభివృద్ధి పనులు చేయండి తప్ప
మీరు చేసిన పనులనే మళ్ళీ మళ్ళీ చేసి శిలాఫలకాలు వేసుకుంటా అంటే ఖచ్చితంగా ఇది మీకు వ్యతిరేకత ప్రజల నుండి వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నుండి వస్తుంది. మీరు మంచి చేస్తే ఖచ్చితంగా మేమందరం కూడా స్వాగతిస్తాం. ఎవ్వరం కూడా ఇక్కడ ఏ నాయకుని విమర్శించాలనో ఏ పార్టీని విమర్శించాలని కాదు. ప్రజల్ని మీరు తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ప్రజల్ని మీరు తప్పుద్రోవ పట్టించకండి. రైతు బంధు ఒక్కసారి వేసిండ్రు. లాస్ట్ టైం వానాకాలం వేయలేదు, యాసంగి వేయలేదు. 2 పంటలకి మీరు రైతు బంధు ఇవ్వకుండా ఈ ఒక్కసారికి రైతు బంధు ఇచ్చి సంబరాలు చేసుకుంటారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి సిగ్గుచేట ఇది. ఎందుకంటే మీకు చేత కాదు 2 టర్మ్లు మీరు రైతు